వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బొబ్బర్ల గారెలు చేసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి, ఇప్పుడు మనం బొబ్బర్ల వడలు చేసుకుందాము. ఇవి బొబ్బర్లండి. ఇవి పచ్చి బొబ్బర్లండి. మామూలుగా ఎండబెట్టినటివి అమ్ముతారు షాపుల్లో, అది కాదండి, పచ్చివి కాయలు, బొబ్బర్ల కాయలు దొరికినాయి. అవి తెచ్చుకొని ఒలుచుకొని ఈ విధంగా బొబ్బర్లు చేసుకున్నామండి. వీటిని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ బొబ్బర్ల కాయలండి పచ్చివి ఇవి. వీటిని నీట్గా వేసి శుభ్రంగా కూడా కడిగేసుకోవాలండి. నీట్గా కడుక్కున్న తర్వాత మనం మిక్సీలో వేసుకుందాము. ఇవేమి నానబెట్టాల్సిన అవసరం లేదండి, పచ్చివి కాబట్టి నానబెట్టలేదు. చూడండి, ఈ విధంగా అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఇవి. ఎందుకంటే మనం మామూలుగా బొబ్బర్లు షాప్లో కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, అవి రాత్రంతా నానబెట్టుకోవాలి. కనీసం 4-5 గంటలు నానబెట్టాలండి. ఇవి పచ్చి బొబ్బర్లు కాబట్టి నానబెట్టే పని లేకుండా డైరెక్ట్గా మనం మిక్సీలో వేసేసుకుంటున్నాం. 2 తిప్పులు తిప్పాలండి. కచ్చా పచ్చాగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టకూడదు. చూడండి, ఈ విధంగా ఉంటే చాలండి. చూడండి, అక్కడక్కడ పప్పులు కనిపిస్తూ ఉన్నాయి కదా, అలాగే పట్టుకోవాలండి. ఇవి శనగపప్పు వడల్లాగానే పప్పు కనిపిస్తున్నాలి. చూడండి, బాగా పప్పు కనిపిస్తుంది కదా, అలా పట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 చెంచా వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. 2 ఆనియన్స్, పెద్ద 2 ఆనియన్స్ తీసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు. అలాగే మనం సన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి గారెలు వేసుకుంటున్నాము మనం. బొబ్బర్ల గారెలు అండి ఇవి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసి చేసుకున్నామంటే మాత్రం గారెలు బాగుంటాయండి. ఇవి పచ్చి బొబ్బర్లు సామాన్యంగా దొరకవండి. మామూలుగా బొబ్బర్లు అనేవి దొరుకుతాయి షాప్లో. ఏంటి, అవి తెచ్చేసి ఒక 4-5 గంటలు నానబెట్టేసుకున్నారంటే మనం ఇదే మాదిరి మిక్సీలో వేసి చేసుకోవచ్చు. నాకు పచ్చివి దొరికాయి కాబట్టి నేను పచ్చి కాయలు తెచ్చుకొని ఒలుచుకున్నామండి. పచ్చి కాయలు తెచ్చి ఒలుచుకుంటే ఈ విధంగా పప్పు ఉనింది. దాన్ని మిక్సీకి వేసి ఈ విధంగా అన్నీ వేసేసి నీట్గా కలిపేస్తున్నామండి. ఇవన్నీ కలిపేసిన తర్వాత చూడండి, బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని గారెలు చేసుకుందామండి. గారెలు చేసుకోవడానికి అసలు మనకి ఇవన్నీ దొరకవండి సామాన్యంగా. దొరికినప్పుడు ఈ విధంగా చేసుకోవడం అనేది బాగుంటుంది. పచ్చివి దొరికే చాలా కష్టం అండి మనకు. పచ్చి బొబ్బర్లు దొరికినప్పుడు తప్పనిసరి తెచ్చుకోండి, బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా కాలిన తర్వాత చూడండి, ఈ విధంగా అరచేతి మీద చిన్న చిన్న గారెల్లాగా మనం మసాలా వడలు వేస్తాం కదండి, అదేవిధంగా బొబ్బర్ల గారెలు కూడా వేసేసుకోవాలండి. ఇట్లా గట్టిగా వాటర్ అనేది టచ్ చేయకూడదండి అసలు. గారెలు మనం బొబ్బర్లు ఎలా మిక్సీ పట్టామో ఆ మిక్సీలో అదే పిండిలో మనం ఆనియన్స్ వేసి కలిపేస్తే సరిపోతుందండి. వాటర్ అనేది అసలు టచ్ చేయకూడదు. వాటర్ వేసామంటే మీకు గారెలు రావండి. వాటర్తో పనే అవసరమే లేదండి మనకు. చూడండి, ఈ విధంగా మసాలా గారెలాగా బొబ్బర్ల గారెలు వేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా, ఈ కలర్ వచ్చే వరకు మీడియం మంట మీద పెట్టి వేపుకోవాలండి. పెద్ద మంట పెట్టి వేస్తే మాడిపోతాయి, కానీ లోపల పిండి అనేది ఉడకదండి. ఇవి నీట్గా ఉడకాలి అంటే మీడియం మంట మీద పెట్టుకొని నీట్గా నిదానంగా వేపుకుంటేనే వేగుతాయండి. లోపటి కూడా పప్పు మొత్తం కూడా పచ్చిగా లేకుండా ఉడకాలి అంటే మీడియం మంట మీద మాత్రమే చేసుకోవాలండి. చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి కదా, మంచి కలర్ వచ్చింది, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయండి. ఇవి మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.